టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. రెండో రోజు 4 నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. మొత్తంగా నిందితులను సిట్ ఆఫీస్కు తరలించి విచారిస్తున్నారు. ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా రాజేశ్వర్ను నిన్న సిట్ ప్రశ్నించింది. డాక్యా నాయక్ రాజేశ్వర్ను హైదరాబాద్లో బస చేసిన హోటల్కు తీసుకువెళ్లి వివరాలు సేకరించారు. గ్రూప్ 1లో 100 మార్కులకు పైగా సాధించిన 20 మంది అభ్యర్థుల నుంచి వివరాలు సేకరించారు సిట్ అధికారులు. మొత్తంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. రెండో రోజు 4 నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. కానీ నిందితులను సిట్ ఆఫీస్కు తరలించి విచారిస్తున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, పేపర్ లీక్ కేసులో 15 ఈ రోజు కొత్తగా చూసుకున్నట్టయితే గంటికు చెందినటువంటి తిరుపతి అరెస్ట్ చేశారు. తిరుపతి ఏదైతే డాక్యా నాయక్ ఎవరైతే ఉన్నారో అయినటువంటి డాక్యా నాయక్ క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేసినట్టు ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేసులో నిన్నటి నుంచి కూడా ఏదైతే నామికోట్ ఇచ్చినటువంటి 3 రోజుల గడువులో భాగంగా A1 ప్రవీణ్, A2 రాజశేఖర్, A4 డాక్యా, A5 రాజేశ్వర్ ని విచారిస్తున్నారు. ఎవరైతే డాక్యా అలాగే అతని బావమర్ది రాజేశ్వరి వీళ్ళిద్దరూ కూడా ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి సంబంధించిన పేపర్స్ ని ఇతరులకు సరఫరా చేయడంలో వీరిద్దరి పాత్ర చాలా కీలకంగా ఉందని ఇప్పటికే సిట్టాధికారులు తేల్చారు. నిన్న చూసుకున్నట్టయితే శనివారం నాడు రాజేంద్ర కుమార్ అనే షాద్నగర్ కి చెందినటువంటి వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. ఈ రోజు గడ్డేడుకు చెందినటువంటి తిరుపతిని అరెస్టు చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 15కు చేరింది ఈ అరెస్టుల పర్వం. బోర్డు ఉద్యోగి ప్రవీణ్ నుంచి రేణుతో ఏఈ సివిల్స్ జనరల్ నాలెడ్జ్ పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాలు తీసుకుని భర్త డాక్యాకి ఇచ్చింది. వారి డాక్యా బావమర్ది రాజేశ్వర్ నాయక్ ఇచ్చాడు. రాజేశ్వర్ నాయక్ ఈ ప్రశ్నపత్రాలను నీలేష్ నాయక్, గోపాల్ నాయక్లకు అన్నాడు. షాద్నగర్ కి చెందిన తిరుపతయ్య అనే ఈ ప్రశ్నపత్రాల మొత్తాన్ని కూడా హ్యాండిల్ చేసినట్టు ప్రాథమిక నిర్ధారణలో సిట్ అధికారులు నిన్న తేల్చడం జరిగింది. ఈ రోజు తిరుపతయ్యని కస్టడీలోకి తీసుకొని మరికొన్ని వివరాలు సేకరించే పనిలో అయితే సిట్ అధికారులు ఉన్నారు. రాజేంద్రతో పాటు దీనికి సంబంధించి ఇప్పటికే 10 లక్షలు ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి బేరసారాలు 10 లక్షల్లో జరిగింది. అడ్వాన్స్ రూపంలో 5 లక్షలు తీసుకోవడము, ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మిగతా 5 లక్షలు తీసుకోవడము ఇది దందాలాగా తెలుస్తుంది. ప్రస్తుతం చూసినట్టయితే నిన్న పరిణామాలు మనం చూసుకున్నట్టయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ 100కు పైగా వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరినీ సిట్ కార్యాలయానికి పిలిచి మొత్తం అందరినీ కూడా విచారించడం జరిగింది. అలాగే కొంతమంది కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారిని పలువురిని ఈ రోజు కూడా సిట్ కార్యాలయానికి పిలిచి విచారించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏదైతే 125 మంది అభ్యర్థులు జాబితాని సిద్ధం చేశారు. ఈ కాంటాక్ట్ లిస్ట్ 100కు పైగా వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 10-20 మంది చొప్పున రోజుకి వీరిని పిలిచి వీరిని కూడా విచారించే అవకాశం ఉంది. ఇంకో పక్క చూస్తున్నట్టయితే మనము నాంపల్లికోటలో ఉన్నటువంటి మిగతా 3 కస్టడీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ రోజు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. నాంపల్లికోట 6 రోజులు గడువిస్తుందా లేకపోతే 3 రోజులు గడువిస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. రాజేంద్ర, థ్యాంక్ యూ ఉషా.